చూద్దాం. తగిన బలం లేకపోవడంతో రాజ్యసభ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ ప్రకటించింది. రాజ్యసభకు వీహెచ్ పోటీ, తెలంగాణ అవతరణ వేడుకల అంశాలపై సీఎల్పీ కార్యాలయంలో జానారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చర్చించారు. రాజకీయాల్లో విలువలు కాపాడేందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ ఆనవాయితీని మరిచిపోయిందని ఆరోపించారు. పార్టీ స్ట్రెంథనింగ్, దాంట్లో సిఎల్పి యొక్క పాత్ర, దాంతోపాటు ఇతర అనేక విషయాలు, రాష్ట్ర ఆవిర్భావ విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, వీటన్ని విషయాలు మా ఈ సిఎల్పి సమావేశంలో రాజ్యసభ ఎన్నికల విషయంలో కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసినారు. సరే, ఏదేమైనా రాజ్యసభ విషయంలో మీరు గత కొన్ని రోజుల నుంచి మేమేమి చెప్పకపోయినా, ఏదేమైనా మన దగ్గర సఫిషియెంట్ నెంబర్ లేనప్పుడు, ఆ నెంబర్కు తగ్గ ఇతర పరిస్థితులు మనకు ఉన్నప్పుడు ఈ విషయాలు ఏదైతే దృష్టిలో పెట్టుకుని రాజకీయాలని కలుషితం చేయకూడదు, లేక కేవలం ఏదో పోటీలో ఉన్నవన్నీ ఇతరులని ప్రలోభ పెట్టడమో, లేక ఇతరులని ఏదో ఆకర్షించాలని ప్రయత్నం చేయటమో అనేటువంటి అంశం సరి అయింది కాదు. మన రాజకీయ ఔన్నత్యాన్ని కాపాడటానికి, లేక మా మెగ్నానిటీని నిలపటానికి, ఏదైతే కలుషితమైన రాజకీయాల జోలికి పోకూడదనేటువంటి ఆలోచన కొద్దీ రాజ్యసభలో మేము పోటీ ఉండకూడదని చెప్పి నిర్ణయించినాం. పోటీకి ఉండకూడదు, నామినేషన్ వేయకూడదని నిర్ణయించినాం. నేనైతే పోటీ నుంచి తప్పుకున్నా, ఎందుకంటే నా దగ్గర ఆ స్తోమత లేదు. మీటింగ్లో కూడా అందరూ అన్నారు, హనుమంతన్న మనకు ఉన్నాయి 13, 14, మిగతా 7 అంటే నేను దాని గురించి కాదు, ఒక ఆనవాయితీ కొనసాగిస్తాడేమో అని అనుకున్నాం. ఇవాళ మరి మీరు ప్రపోజ్ చేసినందుకు మీకు థ్యాంక్స్. నాకు పోటీలో నిలబడి పరాభవం తెలుసు. మన ముందు ఒక బావి ఉన్నది, బావిలో దుంకితే నీళ్లు లేవు అని చెప్తే ఆ బావిలో నన్ను ఎందుకు దుంకమంటారు అనే ఆలోచనతోటి నేను విరమించుకుంటున్నా.